ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా నా నిండు వందనాలు. మనము ఆ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మరి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనముల నుండి మనం చూస్తూ ఉన్నాము. సిలువను గూర్చినటువంటి వార్త నశించుతున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉంది అని మనం చూస్తున్నాము. సిలువ మనుషుల జ్ఞానాన్ని అది విరగగొడుతుంది. మనుషులు ఏ విధంగా ఆలోచిస్తారంటే, మంచి పనులు చేస్తే రక్షణ వస్తుంది అని వారు భావించి చాలా మందికి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అంతేకాదు మనుషులు ఇంకా ఏ విధంగా ఆలోచిస్తారంటే, నీతిగా ఉంటే మనం పరలోకం వెళ్ళిపోతాము అని వారు అనుకుంటారు. అంటే మంచి పనులు చేయడం బట్టి రక్షణ వస్తుందని, లేక నీతిగా మనం ఉండటం బట్టి పరలోకం వెళ్ళిపోతామని చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి వారు మంచి పనులు చేయడానికి చాలా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. చాలామంది మంచి పనులు చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ సిలువ ఏమని చెప్తుందంటే, నువ్వు మంచి పనులు చేయడం వలన నీకు రక్షణ అనేది కాదు, లేక నీ నీతి అంటే మనిషి నీతి వలన పరలోకానికి ఏ ఒక్కరు కూడా వెళ్ళలేరు అని చెప్తుంది. అందుకే మనిషి తనను తాను రక్షించుకోలేడు అని మనకు సిలువ అనేది నేర్పిస్తుంది. మనిషికి తనంతట తాను రక్షణ సంపాదించుకోలేడు, మనిషి తన నీతిని బట్టి పరలోకానికి వెళ్ళలేడు అని సిలువ మనకు ఇది నేర్పిస్తూ ఉన్నది.